నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తమిళనాడులో క్షణ క్షణం ఉత్కంఠ, నరాలు తెగే పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. హీరో విజయ్ సినిమాలే కాదు, ఆయన రాజకీయం కూడా మస్తు ట్విస్ట్లతో సాగుతుంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్ సంపూర్ణ మద్దతు కూడగట్టడంలో బిజీగా ఉన్నారు. డిఎంకే కూటమిలోని ఇతర పార్టీలు కాంగ్రెస్ బాటలో పయనిస్తున్నాయా? ఎన్నికల ముందు డిఎంకేతో కూటమి కట్టాయి సిపిఐ సిపిఎం. ఇక 2 సీట్లు గెలిచారు. ఇప్పటి వరకు కూటమి ధర్మం పాటించినా ఇప్పుడు మనసు మార్చుకుంటాయా? డిఎంకేతో పొత్తు పెట్టుకున్న వీసీకే ఐయుఎంఎల్ కూడా అదే బాటలో పయనిస్తాయా? అయితే సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో ఆరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? గవర్నర్ అర్లేకర్ తీరును ఆయన ఎక్కడా విమర్శించలేదు. కానీ ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్డుకెక్కడం దేనికి సంకేతం? కాంగ్రెస్ మాత్రం బీజేపీని బూచిగా చూపి గవర్నర్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిర్వహిస్తోంది. ఇక లోక్ భవన్ ను అడ్డంగా పెట్టుకుని కమలం కుట్ర చేస్తోందని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వకపోతే తన పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ లీక్ ఇచ్చారు. ఇది ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించడమా? గవర్నర్ వ్యవస్థను బెదిరించడమేనా? అయితే తమిళనాడు రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. దశాబ్దాల వైరాన్ని వీడి డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయా? ఉమ్మడి ప్రత్యర్థిగా విజయ్ ను అడ్డుకుంటారా? ఆయన బలహీనతో ఆడుకుంటారా? పైకి మాత్రం మాదారి రహదారి అంటున్నారు. మరి లోపల ఏం జరుగుతోంది? సంప్రదింపులు జరుగుతున్నాయా? పవర్ షేరింగ్ జరుగుతోందా? విజయ్ కు మద్దతివ్వాలంటూ అన్నా డిఎంకేలో ఓ వర్గం డిమాండ్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనా? మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ ఎందుకు కోరారు? స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు? అయితే గవర్నర్ది మాత్రం ఒక్కటి మాట, పూర్తి మెజార్టీతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తామంటున్నారు. మరి విజయ్ వామపక్షాలను మెప్పించి తనతో కలిసి నడిచేలా చూసుకుంటారా? మరో నలుగురిని తన వైపు తిప్పుకుంటారా? రిసార్ట్లు, ధర్నాలతో కాలం వెళ్లబుచ్చుతారా? వీధి పోరాటాలతో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారా? ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అందించడానికి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మిణి. చూస్తున్నా మనం తమిళనాడు రాజకీయాలు చాలా వరకు ఉత్కంఠను రేపుతూనే చాలా క్లిష్టంగా ఉన్నాయి. 2026 ఎన్నికల తర్వాత తమిళనాడులో హంగే ఏర్పడిన పరిస్థితి, ముఖ్యంగా కూడా అక్కడ జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, అలాగే స్థానికంగా ఉన్న ద్రవిడ పార్టీలు గవర్నర్ ప్రమేయం మొత్తంగా కూడా తమిళనాడు పాలిటిక్స్ లో కూడా ఒక డ్రామా వాతావరణం కూడా అక్కడ తలపిస్తున్న పరిస్థితి. ఏం జరుగుతుంది ఒక తమిళనాడు రాష్ట్రమే కాదు, దేశం మొత్తంగా కూడా అందరి చూపు కూడా తమిళనాడు రాష్ట్రం పైనే ఉంది. ఏ విధంగా కూడా అక్కడ విజయ్కి పట్టం కడతారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే విజయ్ 2 సార్లు కూడా గవర్నర్ ని కలిశారు. సో సరైన మెజారిటీ లేనందునే కూడా ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయడానికి అవకాశం లేదు. ఇంకొకసారి మద్దతును కూడగట్టుకుంటూ రావాలంటూ కూడా విజయ్ ని వెనక్కి పంపిన పరిస్థితి. ఒకసారి అనాలిసిస్ చేద్దాము. అంటే ప్రీ పోల్ అలయన్స్ లో కూడా ఒకసారి అంటే డిఎంకే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంది. ముఖ్యంగా కూడా 28 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి పొత్తులో కలిసిన సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. తర్వాత టీవీకే పార్టీకి అక్కడ సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. ఏఐడిఎంకేకి అక్కడ 47 సీట్లు, డిఎంకేకి 59, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా 108 గెలిచింది. బట్ 108 సీట్స్ కావాలి, అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా మొత్తంగా కూడా అక్కడ మొత్తం సీన్ అంతా మారిపోయింది. మిత్రపక్షంలో ఉన్న డిఎంకే కూటమిలో ఉన్న మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వటం, సీఎంను విజయ్ చేయడానికి కూడా సహకరిస్తున్న అవకాశం. సో డిఎంకే మొత్తంగా దీని ఒక బ్యాక్ స్టాబింగ్ గా, ఒక అవకాశవాదంగా కూడా డిఎంకే పార్టీ చూస్తోంది, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తంగా కూడా ఒకటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ దీనికి
సహకరించాలి, ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి దానికి సహకరిస్తామంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బట్ డిఎంకే మాత్రం ఇది బ్యాక్ స్టెప్పింగ్, అవకాశవాదం అంటూ కూడా డిఎంకే పార్టీ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా రాజకీయాల్లో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కూడా ఒకటే కనిపిస్తోంది, డిఎంకే బీజేపీ ఫైట్ మాత్రమే కాకుండా మిత్రపక్షాల మధ్య కొంత నమ్మక సంక్షోభం కూడా కనిపిస్తోంది. సో చూడాలి అంటే ఏం జరగబోతోంది. ఇది కూడా ఇప్పుడు డిఎంకే అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్య పెరుగుతుంది ఏదైతే వైరం ఉందో కూడా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పైన కూడా ఈ సంక్షోభం పడుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యంగా కూడా ఇప్పుడు ఎవరైతే గవర్నర్ ఉన్నారో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సో ఆయన మార్చి 2026 తమిళనాడు స్టేట్ కి ఆయన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. సో ముఖ్యంగా ఆయన పాత్ర పైన చాలా వరకు కూడా ఇక్కడ విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా అక్కడ తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన ఆర్ఎన్ రవితో డిఎంకేకు చాలా వరకు తీవ్ర విమర్శలు ఉన్నాయి. సో మొత్తంగా ఆయన వెస్ట్ బెంగాల్ కి బదిలీ చేశారు. బట్ ఆయన స్థానంలో ఈయన వచ్చారు. ఈయన ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం, బీజేపీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి. ముఖ్యంగా ఇదే ఇక్కడ చాలా వరకు విమర్శలు ఆయనపై రావడానికి మెయిన్ గా కనిపిస్తూ ఉన్నాయి. టీవీకి 2 సార్లు గవర్నర్ వెళ్లి కలిశారు. సో 118 మెజారిటీ నువ్వు సపోర్ట్ ప్రూవ్ చేసుకోవాలి అంటూ కూడా ఆయన వెనక్కి పంపించిన పరిస్థితి. దీనిపై విజయ్ టీవీకే ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. సో ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా విమర్శలు పడుతుంది. ఇక్కడ విజయ్ సైలెంట్ గా ఉన్నా కూడా కావాలనే బీజేపీ గవర్నర్ ని అడ్డం పెట్టుకొని ఇదంతా కూడా కుట్ర చేస్తుందంటూ కూడా గవర్నర్ పాత్ర పైన చాలా వరకు విమర్శలు వస్తున్న పరిస్థితి. ఇంకొకటి గవర్నర్ బీజేపీని ఆడిస్తుందని విమర్శలు ఎంతవరకు నిజం? ఒకసారి భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పదవి అనేది అంటే కేంద్రం నుంచి నియమించే పదవి. కానీ ప్రతిపక్షం రాష్ట్రాల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కావాలనే ఎప్పుడు కూడా ఈ గవర్నర్ పదవి పైన చాలా వరకు కూడా విమర్శలు చేయడం, రాజకీయం చేస్తూ ఉండడం చూసాం. గతంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, లైక్ ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్రం ఉంది, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఇలా చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహామైన విమర్శలు కూడా వచ్చాయి. గతంలో అంటే పిఎన్ శ్రీధరన్ పిల్లై, సిపి రాధాకృష్ణన్, ఆర్ఎన్ రావు అంటే ఈ వ్యవహార శైలి ఏదైతే గవర్నర్ వ్యవహార శైలి కూడా ఉదాహరణగా చూస్తూ బీజేపీకి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గవర్నర్ పదవిలో ఉంటారు. సో దాని అందరికీ బీజేపీ వాడుకుంటుంది అంటూ అటు విపక్షాల నుంచి కూడా వస్తున్న విమర్శలు. బట్ ఇప్పుడు జరుగుతున్న సినారియోస్ కి అవంతా కూడా కొంత లింకప్ చేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్. అంటే రాజకీయ నేపథ్యం ఉన్నవారు గవర్నర్ నిష్పక్షపాతంగా కూడా వ్యవహరించట్లేదు అనే చర్చ అయితే చాలా వరకు మొదలైంది. సో మాట్లాడదాము, అసలు దీనికి సంబంధించి కూడా గెస్టులు జాయిన్ అయ్యారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే తేజావత్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నాయకులు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. తమిళనాడు రాజకీయాలను జాతీయ పార్టీలు అస్థిరం చేస్తున్నాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయినా అటు బీజేపీ పార్టీ అయినా చాలా వరకు కూడా అక్కడ ఉన్న రాజకీయాలు మొత్తంగా కూడా తమిళ రాజకీయాలను జాతీయ పార్టీలు అస్థిరం చేస్తున్నాయనే విమర్శకి ఏం చెప్తారు? హేమబిందు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. గవర్నర్ వ్యవస్థని భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోలేదండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి, ఇది మెజారిటీ ఉన్నప్పటికీ బర్తరఫ్ చేసి, నెహ్రూ గారి టైం నుంచి ఫస్ట్ కేరళలో గవర్నమెంట్ ఏర్పడితే నెహ్రూ గారు ఆర్టికల్ 356 ఉపయోగించి బర్తరఫ్ చేశారు. ఇందిరాగాంధీ గారు ఒక్కళ్ళే 60 సార్లు కానీ ఎక్కువ బర్తరఫ్ చేశారు. అలా 100కు పైగా సార్లు బర్తరఫ్ చేశారు వాళ్ళు ఆర్టికల్ 356 ఉపయోగించుకొని. మేము ఎప్పుడు అటువంటి దుర్వినియోగం చేయలేదు. ఎప్పుడు గత 12 ఏళ్ళుగా ఏ ప్రభుత్వాన్ని మేము బర్తరఫ్ చేయలేదు. చూసుకోవడం కావాలంటే ఒకటి. ఇక తమిళనాడుకి వస్తే ముందు గారు, తమిళనాడుకి అస్థిరపరుస్తున్నాం మేము అంటున్నారు. మా పాత్ర ఏముందండి? తమిళనాడులో ఎన్నికలు జరిగితే అస్పష్టమైన తీర్పు ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రజలు. తమిళనాడుతో పాటు 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన హేమబిందు గారు, 4 రాష్ట్రాలకి 3/4 మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కూటమి. కేరళలో 100కు పైగా సీట్లు, 100 సీట్లు ఇచ్చారు వాళ్ళు 140కి. అలాగే పశ్చిమ బెంగాల్ మాకు ఇచ్చారు, అస్సాంలో మాకు 100కు పైగా ఇచ్చారు 126కి. అలాగే పుదుచ్చేరిలో మాకు ఇచ్చారు 3/4 మెజారిటీ ఇచ్చారు. ఎక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ తమిళనాడులో ఏం చేయండి, తమిళనాడు ప్రజలు మెజారిటీ ఏ పార్టీకి ఇవ్వలేదు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ లేనిదే గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అసాధ్యం. 118 కావాలి. అక్కడ మొత్తం 234 సీట్స్ ఉన్నాయి హేమబిందు గారు. 118 ఎవరికి ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మీకు గుర్తే ఉంటుంది, అటల్ బిహారీ వాజ్పేయి గారి మా ప్రభుత్వం ఒక్క ఓటు తేడా వచ్చిందే ప్రభుత్వం పడిపోయింది. ఒకే ఒక్క ఓటు తేడా. సో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి పడిపోవటానికి ఒక్క ఓటు చాలు. ఈ రోజు 11 ఓట్లు తక్కువ ఉన్నాయి, 11 సీట్లు తక్కువ ఉన్నాయి.
ఈవీకే పార్టీకి, జోసెఫ్ విజయ్ గారికి. ఆ 11 సీట్లు తక్కువ మేము ఇచ్చామా లేకపోతే ఇంకెవరిని ఇచ్చారు? రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, తమిళనాడు ప్రజలు ఇచ్చారు. అస్పష్టమైన తీర్పు తమిళనాడు ప్రజలు ఇచ్చారు. మిగతా రాష్ట్ర ప్రజలు అలా ఇవ్వలేదు, స్పష్టమైన తీర్పు ఇచ్చారు. సో ఈ అస్పష్టమైనటువంటి హంగు తీర్పు ఎప్పుడైతే ప్రజలు ఇస్తారో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయాలని చెప్పి గవర్నర్ గారి మీద పడతారు. గవర్నర్ గారు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్రపతి గారు నిర్మిస్తారు. రాజ్యాంగపరమైన వ్యవస్థ. నిన్న గవర్నర్ గారు ఒక ఛానల్ కి ఇంటర్వ్యూకి వచ్చి స్పష్టంగా టెలిఫోనిక్ కాన్వర్సేషన్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఓకే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్పష్టమైనటువంటి 118 ఫిగర్ ఎవరికీ లేదు. జోసెఫ్ విజయ్ గారు నా దగ్గరికి వచ్చారు మొదటి రోజు. ఇచ్చినప్పుడు ఆయన 107 + 5 మొత్తం 112 ఉందన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 కావాలి కదా, మిగతా ఎలా అంటే మిగతా మద్దతు లేదు అన్నారు. మరి మద్దతు లేనప్పుడు మైనారిటీ ప్రభుత్వాన్ని నేను ఎలా ప్రమాణ స్వీకారం చేయిస్తాను? మద్దతు లేని ఇది నేను ఎక్కడ ఎవరిని చూపించమంటలేదు. గవర్నర్ గా చెప్పింది. రాజేంద్ర గారు చాలా సీనియర్ వ్యక్తి అండి, 30-40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నారు. గోవా రాష్ట్ర స్పీకర్ గా చేశారు, గోవా రాష్ట్ర మంత్రిగా చేశారు, అలాగే గవర్నర్ గా గత 4-5 రాష్ట్రాలుగా గవర్నర్ గా చేస్తున్నారు. చాలా సీనియర్ వ్యక్తి. వారు అంటుంది ఏంటంటే, నేను ఈ 118 నాకు చూపించమంటలేదు. నేను ఏమడుగుతున్నాను, జస్ట్ నాకు పేర్లు ఇమ్మని అడుగుతున్నాను. 118 పేర్లు ఇవ్వు, నెక్స్ట్ మరుసటి క్షణమే నీకు ప్రమాణ స్వీకారం చేస్తాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు కూడా, ఇప్పుడు ఒకటి ఇది సుప్రీంకోర్టు 2018లో కర్ణాటకలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏమని అడిగిందంటే, కనీసం మ్యాజిక్ ఫిగర్ లేకుండా గవర్నర్ గారు ఏ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారని అడిగింది సుప్రీంకోర్టు. కనీసం గవర్నర్ అది చూడాలి కదా, పేర్లను చూడాలి కదా అంది. 2019 కూడా అన్నారు. సో ఇటువంటి ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసిన తప్పులే మళ్ళీ నేను చేయాలా? నేను అడుగుతుంది 118 పేర్లు మాత్రమే. జోసెఫ్ విజయ్ గారు రెండోసారి పిలిచినప్పుడు 113 వచ్చినాయి అన్నారు. నేను ఇంకా ప్రయత్నం చేయండి, కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారు కదా, ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడే మీరు పేర్లు ఇవ్వకపోతే రేపు ఫ్లోర్ ఆఫ్ ది టెస్ట్ జరిగేది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోనే, బలనీర్పూర్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోనే. ఇప్పుడే కనీసం పేర్లు కూడా ఇవ్వకపోతే రేపు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారు? ఆ ఫామ్ చేసిన గవర్నమెంట్ 3 రోజులు పడిపోతే మరి ఆ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసేట్టే కదా అంటున్నారు గవర్నర్ గారు. దానిలో తప్పు ఏంటి? దానిలో రాజ్యాంగ వ్యతిరేకం లేదు, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సిన అవసరం అప్పుడు ఎవరైనా కూడా కొంచెం పొత్తులోకి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. అంటే ఇప్పుడు కొంత ఆయన కొంత క్లియర్ గా కొంత గవర్నర్ గారు కొంచెం ఆమోదం తెలిపితే మేబీ అప్పుడు కదా చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో. మేబీ చూడాలి. అంటే చాలా వరకు కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి. పెద్దిరెడ్డి గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు డిఎంకేతో అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీ బిఫోర్ ఉంది, తర్వాత టీవీకే విజయ్ కు మద్దతు ఇచ్చిన పరిస్థితి. బట్ ఇక్కడ మిత్ర ఫ్రెండ్షిప్ ఏదైనా కూడా కొంత వాళ్ళకి ఏదో సంక్షోభాన్ని కలిగిస్తుంది అనేది కూడా అనుమానాలు కూడా క్లియర్ అవుతూ ఉన్నాయి. సో మాట్లాడదాము, చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్. చూస్తున్నాం మొత్తంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ లో మొదట మనం చూసామంటే కాంగ్రెస్ డిఎంకే పార్టీకి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చి టీవీకి మద్దతు ఇవ్వటం కూడా ఇదే పెద్ద ఇది కూడా చర్చకు వస్తున్న విషయము. అంటే ఏంటి కాంగ్రెస్ డిఎంకే మధ్య ఏదైతే నమ్మకమైన సంక్షోభం మొదలైందన్న వార్తలు కూడా వస్తున్నాయి. బట్ మాట్లాడుతూ ఉన్నాము. తేజావతి వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి తేజావతి వెంకట్ నాయక్ గారు. నమస్తే మేడం. రైట్, ఏంటి డిఎంకే కాంగ్రెస్ మధ్య నమ్మకమైన సంక్షోభం మొదలైంది అనుకోవాలా? ఎట్లా అంటే అది ఏమైనా అంటే మిత్రధర్మంగా చూడాలి? మీరు చెప్తున్నారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాబట్టి మేము సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అంటున్నారు. అంటే రాజకీయాల్లో ఒక అవసరం పరంగానే ఉంటారా, లేకపోతే ప్రజలు ఇచ్చిన మద్దతు వరకే ఉంటున్నారా? ఒకవైపు ఏమో గవర్నర్ పైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. మేడం, తమిళనాడు రాష్ట్ర ఆత్మగౌరవం విషయంలో మేము ఎవరైతే సెక్యులర్ పార్టీలో ఏదైతే బీజేపీకి పోటీ పడి మరీ నిలబడగలుగుతారో వాళ్ళ తరఫున మేము తప్పకుండా మద్దతు ఇస్తాం. ఆ విషయంలో ప్రాబ్లం లేదు. అది డిఎంకే అయినా టీవీకే అయినా సరే. టీవీకేకి తమిళనాడు ప్రజలు మంచిగా మ్యాండేట్ ఇచ్చారు, బట్ సంపూర్ణ మెజార్టీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రికి కావాల్సిన మ్యాండేట్ ఇచ్చారు. ఈ మాట నేను చెప్తలేను, వారి తమిళనాడు సంబంధించిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ గారు చెప్పిన మాట ఇది. విజయ్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం తమిళనాడు ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. దానికి గవర్నర్ గారు అవకాశాలు కూడా ఇవ్వమని చెప్పారు. సో ఆ అవకాశంలో భాగంగా ఏదైతే ఒక యంగ్స్టర్ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించగలుగుతారు, ప్రజల సంక్షేమం కోసం పాటుపడగలుగుతారు, తమిళనాడు ఐడియాలజీ కోసం పాటుపడగలుగుతారు అని చెప్పి మేము ఈరోజు టీవీతో కొలగడం జరిగింది మేడం. అందులో మేమేం తప్పని అనుకుంటున్నాము. ఒక రాజకీయ పార్టీగా మేము తీసుకున్న నిర్ణయం.
అయితే ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. మెజారిటీని నిరూపించుకోవాల్సింది గవర్నర్ ఆఫీస్లో కాదు మేడం. మెజారిటీని నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటే. గవర్నర్ గారు ఇప్పుడు మీరు కర్ణాటక ఎలక్షన్ చూడండి, అప్పుడు కర్ణాటకలో 2019 ఆ ప్రాంతంలో ఏది మన బీజేపీకి సంపూర్ణమైన మద్దతు రాలే. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు యడ్యూరప్ప గారిని ముఖ్యమంత్రి అవ్వడం కోసం వారు కాన్ఫర్ ఇచ్చారు. అప్పుడు వచ్చి నిరూపించుకున్నారు, కానీ ఫెయిల్ అయ్యారు. అక్కడ ఎటువంటి అవకాశం లేదు. కానీ విజయ్ గారికి ఈరోజు అవకాశం ఉంది కదండి. ఈరోజు ఏది సిపిఐ కానీ, సిపిఎం కానీ, పీసీకే కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మద్దతు ఇచ్చున్నది. ఇలా అన్ని కలిసినా కూడా దాదాపు 120 వరకు పోతున్నాయి కదా మేడం. సో ఇక్కడ మద్దతు నిరూపించుకోవాల్సింది, బలబలా నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో కాబట్టి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనగానే బీజేపీ కూడా అక్కడ అవకాశం ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ విషయం క్లియర్ కట్ గా కనపడుతుంది. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి గారి ద్వారా గవర్నర్ గారి నియామకం జరిగినప్పటికీ కూడా దాని వెనకాల ఎవరి బ్యాక్గ్రౌండ్ ఉంది, దాని వెనకాల ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత ఉంది, దాని వెనకాల ఏది నరేంద్ర మోడీ గారి పాత్ర ఎలా ఉంది, దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎలా ఉంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. కర్ణాటకలో ఒక మినహాయింపు, తమిళనాడులో అంటే ఇప్పుడు మీ మద్దతుతో కలిపి కూడా మొత్తంగా కూడా విజయ్ గారికి 112 టీవీకే పార్టీ ఉంది. అంటే మీతో ఇప్పుడు ఇంకా ఏమైనా మాట్లాడుతూ ఉన్నారు? గవర్నర్ ఇప్పటికే సమయం ఇచ్చారు కాబట్టి ఏవైతే మిత్రపక్షాలు ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏమైనా మంత్రాలు జరుగుతూ ఉన్నాయి చూస్తున్నా. మొత్తంగా కూడా అక్కడ అంటే ఐయుఎంఎల్ ఒకటి, సిపిఐ ఒకటి కలిసి వస్తే మొత్తంగా అక్కడ మెజారిటీ ఏదైతే ఉందో దానికి కైవసం విధంగా కూడా పార్టీని గవర్నమెంట్ ని ఫామ్ చేసే దిశగా కూడా వెళ్లే అవకాశం ఉంది. సో అంతర్గతంగా ఏమైనా టాక్స్ జరుగుతూ ఉన్నాయా? హిమబిందు గారు నేను మాట చెప్తా చూడండి. డిఎంకే నుంచో లేకపోతే ఏ డిఎంకే నుంచో ఫిరాయింపుదారులు కనుక తీసుకొస్తే అది పార్టీ ఫిరాయింపులు అప్లికబుల్ అవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ సిపిఐ, సిపిఎం, విసికే, కాంగ్రెస్ చిన్న స్థానాలు 4 స్థానాలు, 2 స్థానాలు, 2 స్థానాలు, 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్లోర్ మొత్తం దీంట్లో మెర్జ్ అవుతుంది. కాబట్టి దానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం గవర్నర్ గారికి ఉంటుంది. ఈ పార్టీలు కనుక లేకపోతే గవర్నర్ గారు ఇట్లా కనుక ఆలోచించుంటే 100% కాన్స్టిట్యూషన్ పరంగా ఆలోచిస్తారని మనం అనుకోవచ్చు. కానీ అలాంటి సందర్భాలు పెద్దగా ఏం లేవు కదండి. సో ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఒకటే ఏం రీజన్ ఉంటుందంటే ఆటోమేటిక్గా టీవీకి ఇచ్చేయాలి. ఎందుకంటే టీవీతో కాంగ్రెస్ అలయన్స్ అయింది కదండి. టీవీతో కాంగ్రెస్ అలయన్స్ కాకుండా ఏ టీంకే కనుక అలయన్స్ అయి ఉంటే ఈ పార్టీకి ఎక్కడో అవకాశం వచ్చుండేది. కానీ అవకాశం ఎందుకు ఇస్తలేరంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏది అధికారంలోకి తీసుకురావద్దు, కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వేషన్ దాంట్లో ఉండొద్దని చెప్పి భావన బీజేపీకి ఉంటుంది. కాబట్టి కేంద్రం నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఒక సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి చేస్తారు, ఒక సందర్భంలో గవర్నమెంట్ గారి ద్వారా చేస్తారు, ఇంకో సందర్భంలో ఇంకో విషయాల ద్వారా చేస్తారు. అదేం కొత్తగా చూస్తున్న వ్యవహారం అయితే కాదు కదండి. కాబట్టి ఒకటైతే మేము అంటున్నాము, తమిళనాడులో ఉన్న చాలా మంది మేధావులు కానీ, తమిళనాడులో ఉన్న వాళ్ళ బీజేపీకి సంబంధించిన పెద్ద మనుషులు కానీ, వాళ్ళ బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ వారు చెప్తున్నారు ఏది విజయ్ గారిని ముఖ్యమంత్రి అవ్వడం కోసం తమిళనాడు ప్రజలు మ్యాండేట్ ఇస్తున్నారు, దాన్ని సపోర్ట్ చేయాల్సిందే అంటున్నారు. రేపు మీ సొంత వాళ్ళకు కూడా మీరు అగెన్స్ట్ గా మాట్లాడాలనుకుంటే అది అన్డెమోక్రటిక్ కదా. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాబట్టి తప్పనిసరిగా కూడా ప్రజల యొక్క మద్దతును అక్కడ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అంటూ కూడా వస్తున్నది. ఇంకొకటి, ఇప్పుడు డిఎంకే అధికారం కోసం అన్నా డిఎంకేతో కూడా చేతులు కలుపుతున్న ఒక ప్రచారం అయితే జరిగింది. తర్వాత దాన్ని డిఎంకే పార్టీ కూడా ఖండించింది. చూస్తున్నామంటే రాజకీయాల్లో కూడా ఎప్పుడు శాశ్వతమైన శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. అంటే అవకాశానికి అవసరానికి తగ్గట్టుగా కూడా ఎప్పుడు కూడా కలిసిపోతూ ఉంటుంటారు సో రాజకీయ నేతలు, పార్టీలు అందరూ కూడా. బట్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కూడా ఆ పరిస్థితి వస్తుందంటున్నారా? ఇప్పుడు మొత్తంగా కూడా గవర్నమెంట్ ను ఫామ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా మిత్రులు, శత్రువులు అందరూ కూడా ఒకటైతేనే కూడా కలిసి వస్తే, పొత్తులోకి వస్తేనే కలిసి గవర్నమెంట్ ను ఫామ్ చేయాల్సిన పరిస్థితి. హేమంత్ గారు, ఇప్పటి వరకు టీవీకేకి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కాక ఇంకొక పార్టీ ఎవరు స్థానం ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వరకు ఎక్కడ సిపిఐ కానీ, సిపిఎం కానీ, సివికే కానీ మేము మద్దతు ఇస్తామని చెప్పలేదు. చెప్పుంటే అయిపోయింది కదా, అసలు డిస్కషన్ అక్కర్లేదు. చెప్పేసి లెటర్ ఇచ్చేసారనుకోండి, దెర్ ఇస్ నో డిస్కస్. మీరు ఈ రోజు డిబేట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దే మైట్ హావ్ గాట్ దే మ్యాజిక్ నెంబర్ 118 వచ్చేసి ఉండే ఈ పార్టీకి. వాళ్ళు చేయట్లేదు, ఇవ్వట్లేదు. వాళ్ళు మద్దతు సిపిఐ, సిపిఎం కానీ, సివికే కానీ ఇవ్వట్లేదు. వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఈ రోజు మధ్యాహ్నం. మద్దతు ఇవ్వాలా వద్దా, డిఎంకేతో వెళ్ళాలా వద్దా? ఎందుకంటే డిఎంకే ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఏమన్నారు, మేము డిఎంకేతో కొన్ని దశాబ్దాలుగా ప్రయాణిస్తున్నాము, ఇప్పుడు వాళ్ళని మోసం చేసి మేము బయటికి రాము అని చెప్పి అంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారు, ఓకే ఇప్పుడు స్టాలిన్ ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోగానే, నేను కాంగ్రెస్ పార్టీని గత 22 ఏళ్లుగా మోసాను,
ఎమ్మెల్యేలు గెలిపించాను, ఎంపీలు గెలిపించాను, నెల క్రితం రాజ్యసభకు పంపించాను. 2004లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉండాలన్నాను, 2014లో 19లో అన్నాను. అన్ని విధాలుగా నేను సపోర్ట్ గా నిలబడితే ఈ రోజు ఎలక్షన్ అయిన ఒక్క గంట కూడా వెయిట్ చేయకుండా ముందు తిరంగానే నాకు వెన్నుపోటు పొడి వెళ్ళిపోయారు. ఇటువంటి నమ్మక ద్రోహమైన పార్టీతో నేను జీవితంలో పొత్తు పెట్టుకోను. నేను దేశవ్యాప్తంగా ఈ ఇండి కూటమి మీద మిగతా పక్షాలతో కూడా చెబుతాను. మిగతా పక్షాలు నేను వచ్చేస్తాను బయటికి, మిగతా పక్షాలు కూడా ఇండి బయటకు వచ్చేమని చెప్తానని చెప్పి అన్నారు ఆయన. సరే, అది ఆయన ఇష్టం, అది వాళ్ళిద్దరు స్టోరీ. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటేనండి, టీవీకే విజయ్ గారికి ఈ రోజు వరకు పూర్తి మద్దతు లేదు. ఒకటి ఫైన్. ఆయన ఏం చేస్తున్నారు ఈ రోజు, ఏ పార్టీ ఏ కూటమి మీద అయితే, నేను ఇది మే 4వ తారీఖు మధ్యాహ్నమే టీవీ ఛానల్లో చెప్పానండి, ఏ విధంగా జరగబోతుంది, ఒకవేళ విజయ్ గారు కనుక సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏ రకంగా జరగబోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు ఈయన విజయ్ గారు, నేను డిఎంకే కూటమి మీద పోరాడి, డిఎంకే కూటమి గవర్నమెంట్ మీద వాళ్ళందరి మీద, డిఎంకే కాంగ్రెస్ సిపిఐ సిబిఐ పోరాడి నేను ప్రత్యామ్నాయ రాజకీయాలు చూపిస్తాను వస్తానని చెప్పి వాళ్ళ ఓటర్లకు మెప్పించి డిఎంకే ఓట్లు కూడా లాక్కొని గెలిచారు కదా. గెలిచిన వ్యక్తి ఈ రోజు 107 స్థానాలు వచ్చాయి కదా. వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు, డిఎంకే కూటమిలో ఉన్న పార్టీల్ని గేల వేసి లాగేస్తున్నారు. అది అనైతికమా, నైతికమా, అనైతికమా? అది ఏ కూటమి మీద అయితే పోరాడారో వాళ్ళు లాగేస్తున్నారు బయటికి. దీనివల్ల ఏమైంది, డిఎంకే కోపం వచ్చింది, స్టాలిన్ గారి కోపం వచ్చింది. ఆయన ఏమంటారు, అనైతికంగా మీరు వెళ్ళిపోతే నేను నైతికంగా నేను ఎందుకుండాలి. నైతికంగా కూడా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అక్కడ చూస్తుంటే టీవీకే పార్టీకి 107 స్థానాల్లో 108 స్థానాల్లో ఆయన గెలిచిన పరిస్థితి. సో ప్రజల మ్యాండేట్ ని కూడా అక్కడ గౌరవించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. సో సమయం తక్కువగా ఉంది. నాయక్ గారు, గౌరవించడం కాదండి, గౌరవించడం కాదు, 118 ఫిగర్ కావాలి అక్కడ. 118 ఫిగర్ వచ్చిన గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎవరన్నా సరే. 118 ఫిగర్ రాకపోతే ఎవరు చేయటం లేదు. ఇప్పుడు ఇంకొక విషయం, ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఒక పాయింట్ నేను ఇంకో ఏం పని చేస్తారు విజయ్ గారు, ఏడీఎంకేలో చీలికి తీసుకొస్తున్నారు. ఏడీఎంకే కూటమిలో పార్టీలు లాగుతున్నారు బయటికి. ఏడీఎంకే చీలిపోయే పరిస్థితి చేస్తారు, వాళ్ళకి మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నారు విజయ్ గారు. దీనివల్ల ఏమవుతుంది, ఏడీఎంకే కోపం వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళిద్దరు కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మా రెండు పార్టీలు చేస్తారు విజయ్ గారు, జోసఫ్ సపోర్ట్ చేస్తారా పెద్దిరెడ్డి గారు? మాదే ఉందండి, ఒక సీట్ అండి, మాకేం లేదు అక్కడ. ఒకే ఒక సీట్ ఉంది అక్కడ. ఆఫీస్ వాళ్ళు బయటకు వెళ్ళిపోతా అంటున్నారు, వెళ్ళిపోతారు. అది మనం చేస్తున్నారు, ఒక సీట్ మేము ఏం చేస్తామండి. రవికిరణ్ గారు, ఒక మాట ఏంటంటే, ఆ ఒక్క సీట్ అయినా సరే ఏ డిఎంకేతో మీరు ఏది కలిసి పోటీ చేశారు, సరే డిఎంకేతో కలిసి, మరి అది నైతికతనా? నైతికత లేకుండా మీరు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ నైతికత లేకుండా కాంగ్రెస్ వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు, స్టాలిన్తో మాట్లాడలేదు. నైతికత లేకుండా నేను చెప్తున్నాను ఇప్పుడు నైతికత గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ కి నైతిక హక్కు లేదు. నైతికత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గౌరవించాలనేది ఇక్కడ మెయిన్, అక్కడ అదే కనిపిస్తోంది. సో ఏంటి, రాజకీయాలు అనగానే కూడా అవకాశం వచ్చినప్పుడు దాన్ని డెఫినెట్ గా కూడా యూజ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా ఏం చెప్తారు వెంకట్ నాయక్ గారు? తమిళనాడు ప్రజలు నైతికంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత మద్దతు ఇవ్వలేదు. అంచులో ఉన్న వాళ్లను ఏది గట్టు దాటించడం, అది కూడా ఒక మంచి ఐడియాలతో ఉన్న వ్యక్తిని గట్టు దాటించడం, దాంతోపాటు యువకుల్లో ఎక్కువ అవకాశం ఉన్న వ్యక్తిని గట్టు దాటించడం బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. సో మేమేమంటున్నాము, మేము చేసిన తప్పు ఏదో మీరు అది బీజేపీ దాన్ని జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీసీకే కానీ మద్దతు ఇస్తే తర్వాత అయినా గవర్నర్ గారు చాలా కృతనిశ్చయంతో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పడడం కోసం కాల్ఫర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్ లో పాల్గొన్నందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, తేజావత్ వెంకట్ నాయక్ గారు. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంట.